దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మంచి శుభ పరిణామం అని చెప్పి ఈ విధంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా, ఒక ఇల్లు కట్టినా, ఒక బిల్డింగ్ కట్టినా, ఒక పార్టీ పెట్టినా కూడా ఒక మంచి పరిణామం తీసుకొని పెడతాం. కానీ ఈ రోజు రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా, ఆర్టీసీ ద్వారా ఒక మంచి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఈరోజు 5 పథకాలకు ఇవాళ నాంది పలికింది ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీసీలో చేసే ఉద్యోగస్తులకు 21% ఫిట్నెస్ ఇవ్వడమే కాకుండా వాళ్లకు ఇంకా అన్ని సౌకర్యాలు కలిగించమని చెప్పి నిన్న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంలో ఈ రోజు ఆర్టీసీ బస్ డిపోలో డీఎం గారి అధ్యక్షతన వాళ్ళ యూనియన్ తరపున పల్లె కృష్ణమూర్తి, ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు, ఆర్టీసీ సంబంధించిన కండక్టర్లు, మహిళా కండక్టర్ అందరూ పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంబరాలు చేసుకుంటూ ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటి సౌభాగ్యం లాగా వెలుగుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రజలందరూ దీవెలు ఉండాలని చెప్పి ముందు 500 గ్యాస్ సిలిండర్లతో స్టార్ట్ చేసి ఈ రోజు ఆర్టీసీ కార్మికుల వాళ్ళు తీసుకొచ్చినాం. రేపొచ్చే ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతున్నాం. 11వ తారీఖు నాడు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఈ రోజు ఇండ్ల పథకం స్టార్ట్ చేస్తున్నారు. రేపు అందరి మహిళలకు 2500 స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఒకటే హెచ్చరిక ప్రతిపక్ష పార్టీకి, అనుకున్నట్టుగా 100 రోజులలో నిజమైన ప్రభుత్వం, స్వచ్ఛమైన ప్రభుత్వం ఇచ్చినాం. కాబట్టి నిజమైన పాలన అందిస్తాం. ఈరోజు ప్రజలకు గాని అధికారులకు గాని నిజమైన పాలన అందిస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి. నేను సంగారెడ్డి డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీని ఆదుకొని మొన్ననే 21% ఫిట్మెంట్ ఇచ్చినందుకు మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున, మా అధికారుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్ననే మా అన్ని సంఘాలను హైదరాబాద్లో పిలిపించుకొని పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో సీఎం గారు హామీలు ఇచ్చినాడు, అందరినీ ఆదుకుంటాను. 1 by 1 ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, శాఖాపరమైన సమస్యలు ఉన్నాయి, అందరికీ ప్రతి ఒక్కరికి వివరించి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటా, కడుపులో పెట్టుకుంటా. గత ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించింది. మా ఆర్టీసీ అధోగతి పాలైంది. మాకు ₹1 ఇన్కమ్ లేకుండా, జీతం పెంచకుండా మమ్మల్ని నానా రకాలుగా హింసించింది. మేము ఆ ప్రభుత్వం పోవాలని కంకణం కట్టుకొని ఆ ప్రభుత్వాన్ని, మా కార్మికులంతా ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం కావాలని కోరుకున్నాం. ప్రస్తుతం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకొని 25% ఫిట్మెంట్ ఇచ్చినాడు. బహుశా నిన్న మీటింగ్లో మా నాయకులు కూడా ఇంకో 4% పెంచమని రిక్వెస్ట్ చేసినారు. రేపు 12వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో మీ ఆలోచనను బట్టి మేము కూడా ఆలోచించి చెప్తామని చెప్పడం చాలా సంతోషకరం. దానికి మా ప్రత్యేకంగా సీఎం గారికి, క్యాబినెట్ మినిస్టర్లకు అందరికీ సంగారెడ్డి డిపో తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ప్రియతమ ఎండీ గారికి కూడా మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.